సినిమా ఓపెన్ చేయగానే మ్యాక్స్ అనే డ్యాన్స్ మాస్టర్ని అయితే చూపెడతారు. ఇందులో డ్యాన్స్ స్కూల్లో అందమైన అమ్మాయిలు, అబ్బాయిలు అయితే కనిపిస్తూ ఉంటారు. కానీ మ్యాక్స్కి అయితే ఒక అందమైన అమ్మాయి మీద కన్నైతే పడిపోతుంది. వీడికైతే సొల్లు కార్చుకునే అంత ప్రేమ అయితే ఈ అమ్మాయి మీద పడుతుంది. అందరూ వెళ్ళిపోయాక కూడా ఈ అమ్మాయితోటి ముచ్చట్లు పెడుతూ ఉంటాడు. వాడు అలా స్కూల్ అయిపోయాక వెళ్తూ ఉండగా సడన్ గా ఒక అమ్మాయి దయ్యంలా కనిపిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి చేతిలో కత్తి ఉంటుంది. సడన్ గా వీడు డోర్ వేసుకొని అక్కడ నుంచి లాకేసుకొని ఉంటాడు. అటు ఇటు చూసే వరకు వెనుక కూడా అమ్మాయి ఉంటుంది. ఇక్కడ చంపేసేది ఎవరంటే ఎవరైతే అమ్మాయిని నేర్పిస్తూ ఉంటారో ఈ అమ్మాయి వచ్చి అలా అందరినీ చంపేస్తూ ఉంటుంది. మీకు ఇది సీన్ తెలియాలంటే సినిమా మొత్తం అయితే చూడాలి. మనం స్టోరీలోకి వెళ్తే ఈ అమ్మాయి పేరైతే షెరీనా. ఈ షెరీనా అమ్మాయి పార్టీ వెళ్ళాలని రెడీ అవుతుంది. అలా రాత్రి కాగానే పార్టీ అయితే స్టార్ట్ అవుతుంది. షెరీనా అమ్మాయి మందైతే తాగి ఉంటుంది. కానీ ఆ అమ్మాయి ఫ్రెండ్స్ తోటైతే ఇంటికైతే వెళ్ళాలి. అలా అర్ధరాత్రి ఆమెకైతే నడవరాకున్నా కూడా మెల్లిగా ఇంటికైతే వెళ్తుంటుంది. షెరీనాకి నడవరాకున్నా మెల్లగా అలా వెళ్తూ ఉంటుంది. సడన్ గా ఇద్దరు అబ్బాయిలు అయితే కనిపిస్తూ ఈ అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటారు. అప్పుడే అమ్మాయికి అర్థమైపోతుంది. మందు తాగిన అమ్మాయికి మొత్తం తెలిసిపోతుంది. కానీ వాళ్ళిద్దరు ఒక మాయ మాటలు చెప్పి అమ్మాయిని రూమ్ కి అయితే తీసుకువెళ్తుంటారు. టోపీ పెట్టుకున్న వాడి పేరైతే జాన్, ఇంకొని పేరైతే మైల్స్. మైల్స్ ఇంటికి ఈ అమ్మాయిని అయితే తీసుకొస్తూ ఉంటారు. మైల్స్ గాడు అలా వీడియో తీస్తూ ఉంటాడు. జానీ గాడికి అయితే అస్సలు ఆగదు. ఆ అమ్మాయిని ఎప్పుడు రేప్ చేద్దామని చూస్తూ ఉంటాడు. జాన్ గాడు అలా చేస్తూ ఉండగా షెరీన్ అయితే సెంటర్ వికెట్ లో తన్నుతుంది. ఆ అమ్మాయి మెల్లగా ఇంటి నుంచి పరిగెడుతూ ఉంటుంది. కానీ జానీగాడు దొరకబట్టి మళ్ళీ ఇంట్లో వేస్తాడు. అలా జానీగాడు మూతి పట్టుకొని కొద్దిసేపు వేస్తూ ఉంటాడు. కొద్దిసేపు తర్వాత ఆ అమ్మాయికి అయితే మొత్తం పడిపోయి ఉంటుంది. ఆ ఇద్దరు అబ్బాయిలు అలా చేస్తూ ఉంటే ఈ అమ్మాయి స్పృహ కోల్పోతుంది. ఆ అమ్మాయి స్పృహ తీసుకురావాలని వీరిద్దరు చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ ఆ అమ్మాయికి స్పృహ రాదు. అలా ఈ అమ్మాయికి శ్వాస రాకపోతే చాలా ఫీల్ అవుతారు. జానీగా నువ్వు ఇలా ఎందుకు చేసావు, ఆ అమ్మాయికి శ్వాస రావట్లేదని చాలా గొడవ పడతాడు. అలా కొద్దిసేపటికి ఆ అమ్మాయి చనిపోయి ఉంటుంది. మెల్లగా తెలియని వ్యక్తి ఎవడో ఇంటి లోపలికి వస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరు అలా గొడవ పెడుతూ పరిశాన్ అయి ఉంటారు. సడన్ గా అబ్బాయి అయితే లోపలికి ఆలోచించి మెల్లగా రాణిస్తారు. వీడి పేరైతే స్కాట్. వీడిని చూసి మొత్తం ఆశ్చర్యపోతూ ఉంటాడు ఈ అమ్మాయి ఎవరు అని. వీడొక సీడీ తీసుకోవడానికి లోపలికి అయితే వచ్చాడు. షెరీనాని చూసి ఏంద్రా ఇదంతా అని అడుగుతాడు. అరే ఈ అమ్మాయి రోడ్ మీద తిరుగుతూ ఉంటుంది, పడిపోతుంటే మేమే తీసుకొచ్చామని అబద్ధం చెప్తూ ఉంటాడు స్కాట్ తోటి. అరే నా అయితే నీ హెల్ప్ కావాలిరా, నీ గాడి తీసుకురా, ఈ అమ్మాయిని అయితే గాడిలో పెట్టి ఇంటికాడ వదిలేద్దామని చెప్తూ ఉంటాడు. ముందైతే వీడి మాటలు అయితే అస్సలు నమ్మడు. కానీ జానీగాడు ఎంటర్ అయ్యి ఇద్దరు కలిసి చెప్తూ ఉంటారు. అప్పుడైతే వీడైతే నమ్ముతూ ఉంటాడు. అప్పుడు కార్ తీసుకొస్తాను ఓకే అని చెప్తాడు. మెల్లిగా వీళ్ళిద్దరు చెద్దరితోటి ఆ అమ్మాయిని కప్పబెట్టి దగ్గరికి తీరుతూ ఉంటారు. కానీ ఆ అమ్మాయి అక్కడనే కొట్టుకుంటూ ఉంటుంది. వీళ్ళైతే ఇద్దరు షాక్ అవుతారు. జానీగాడు సడన్ గా బ్యాట్ తీసుకుని ఆ అమ్మాయి తలక మీద కొడతాడు. వాడు మొత్తం రక్తం పడిపోయి ఉంటుంది. ఆ అమ్మాయి మళ్ళీ కింద పడిపోయి ఉంటుంది. అలా మెల్లిగా బయటకైతే ఆ అమ్మాయిని తీసుకొస్తూ ఉంటారు. స్కాట్ గార్డ్ అయితే వస్తాడు. స్కాట్ గన్ కార్ లో కూడా ఈ అమ్మాయిని ఎక్కిస్తూ ఉంటారు. మెల్లిమెల్లిగా స్కాట్ గార్డ్ ఇంకా చూసే వరకు అక్కడైతే రక్తం ఉంటుంది. ఏంటి ఆ రక్తం అనగానే వీళ్ళిద్దరు మెల్లగా ఏం మాయ చేస్తారో చూడండి. ఆ అమ్మాయి కాలు జారి కింద పడ్డది. జానీ గాడు అయితే హెల్ప్ చేశాడని చెప్తాడు. సడన్ గా వీడైతే ఒక క్వశ్చన్ అడుగుతాడు. స్కాట్ గాడు వాళ్ళ ఇల్లు ఎక్కడ దింపుదామని అడుగుతాడు. కానీ జానీ గాడు వాళ్ళ ఇల్లు అయితే మాకేం తెలుసు, ఆమెనైతే రోడ్ పైన వదిలేసి వెళ్ళిపోదామని చెప్తాడు. స్కాట్ గాడ్ కి వీళ్ళ మాటలు అయితే అబద్ధం అని తెలిసిపోయింది. కానీ వీళ్ళిద్దరి మాటలు చెప్తే వినరు కదా అని రోడ్ పైన మెల్లగా వదిలేసి అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అలా తెల్లవారి జామున స్కాట్ అయితే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తోటి అయితే కూర్చుని ఉంటాడు. అలా వీళ్ళు మాట్లాడుతూ ఉండగా జానీ గాడు వాళ్ళ లవర్ సోఫీ తోడైతే మాట్లాడుతూ స్విమ్మింగ్ చేస్తూ ఉంటాడు. కొన్ని రోజుల ముందు నుండి ఇప్పటిదాకా జానీ గాంధీ సోఫీ గాంధీ లవ్ అయితే నడిచింది. వీళ్ళు ముగ్గురు వాళ్ళ లవర్ తోటి వాళ్ళ వీకెండ్ ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ముగ్గురు జానీ గాని ఇంట్లోనే ఎంజాయ్ చేస్తామని అనుకుంటారు. సడన్ గా ముగ్గురు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే రోజు రాత్రి కూడా అలా ముగ్గురు జోడీలు మందు కూడా తాగుతూ ఉంటారు. జానీ గాడు మాట్లాడుతూ ఉండగా వీనికైతే నా బండిలో నుంచి రక్తం అయితే తీసుకురా అని మెల్లగా మాటిస్తాడు. మైల్స్ గడు ఎలా వెళ్తుండో చూడండి. తాగినా కూడా కార్ డోర్ ఎలా తీస్తాడో వానికే తెలియదు. అలా చూడగానే మెల్లగా మంద అయితే కనిపిస్తుంది. ఆ చిన్న బాటిల్ తీసుకొని వెళ్తూ ఉండగా డోర్ కి అయితే రక్తం పిందెలా మొత్తం రక్తం తోటి రాసినట్టు ఉంటుంది. అలా రాసింది చూసి మెల్లగా సడన్ గా వాసన ఏంటిదని చూడగానే అమ్మాయి కనిపిస్తుంది. అలా డెడ్ బాడీ కనిపిస్తుంటే వాడైతే షాక్ అవుతాడు. అలా షాక్ అయిన వీడైతే మెల్లగా అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనగానే ఆ అమ్మాయి వీడిని వెంబడిస్తూ ఉంటుంది. అలా పరుగు తీసి మెల్లగా డోర్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు. ఆ అమ్మాయి అయితే వీడిని అస్సలు వదలదు. మైల్స్ గాడు మెల్లగా రూమ్ లోకి అయితే వస్తాడు. అలా వీళ్ళందరూ చూసి వాడినైతే షాక్ అవుతారు. వీడైతే స్కాట్ కి అయితే చెప్తూ ఉంటాడు. ఎవరికి అస్సలు చెప్పడు. స్కాట్ గాన్ని సైడ్ కి తీసుకుపోయి ఒక రూమ్ లో చెప్తూ ఉంటాడు. అరే నేను డోర్ తీసుకురాగా అక్కడ అమ్మాయి ఉంది, అది దయ్యం పిశాసి నా ఎంబడపడుతుందిరా అంటే వీడైతే నిజమా అని అంటాడు. సడన్ గా అటు ఇటు చూసే లోపల వీడైతే వస్తూ ఉంటాడు. ఇక ముగ్గురు డిస్కస్ చేస్తూ ఉంటారు. అరే నేను చెప్పేది నిజం రా అని చెప్తూ ఉంటాడు. మైల్స్ గానికి అరే
నీకేమైనా పిచ్చా అని అనుకుంటాడు. కానీ వానికైతే మెల్లగా మేమిద్దరం పారేసిన అమ్మాయి అరే మళ్ళీ వచ్చిందా అని ఆలోచించుకుంటారు లోపట. అరే నువ్వైతే లోపలికి రా, నేనైతే బయటకు వెళ్ళి చూస్తానని మెల్లగా చూసొస్తాడు. కానీ అక్కడ ఎవరుండరు. మళ్ళీ మనం వీకెండ్ స్టార్ట్ చేద్దామని జానీగాడు మెల్లగా స్టార్ట్ చేస్తూ ఉంటాడు. అక్కడ రాక్షసి సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. అది కూడా వీళ్ళ ముగ్గురు అబ్బాయిలకే వస్తుంది. వీళ్ళైతే భయపడుతూ ఉంటారు. అమ్మాయిలకైతే అస్సలైతే వినిపించదు. అలా జానీగాడు మెల్లగా డోర్ తో చూసేవరికి అలా చూసి డోర్ అయితే వేస్తాడు. అక్కడ ఎవరుండరు. మళ్ళీ సౌండ్ అయితే మళ్ళీ వస్తూ ఉంటుంది. వీనికైతే వశం కాదు. అలా మళ్ళీ చూస్తే ఎవరైతే ఉండరు. అమ్మాయిలు కూడా షాక్ అయిపోతారు. అది అమ్మాయిలు చూసి మాతో జోక్ చేస్తున్నారా, అసలు జోక్ ఆడొద్దు అంటే వీడైతే జోక్ ఎందుకు చేస్తాం, ఇదైతే నిజం, అసలు నమ్మొద్దు మీరు, నేనే బయట చూపెడతా అని గట్టిగా అరుస్తూ ఉంటారు. సౌండ్స్ మళ్ళీ వస్తూ ఉంటాయి. అరే మనం నీ అమ్మాయిల పిచ్చోలు చేస్తున్నారా, అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో బయట ఉన్నట్టుంది అందుకే సౌండ్లు వస్తున్నాయి అని చెప్తూ ఉంటాడు జానీగాడు. ఈ అమ్మాయి అంటుంది నీకేమైనా పిచ్చా, నా ఫ్రెండ్స్ బయట ఎందుకు ఉంటారు అని ఈ అమ్మాయి కోపడుతుంది. ఈ మ్యాండీ అనే అమ్మాయి అంటుంది నా ఫ్రెండ్స్ ఎవరు లేరు, అయ్యో అయితే ఇక్కడ దయ్యం ఉంది అని మొత్తం చెప్తూ ఉంటుంది. ఆ దయ్యం గురించి చెప్పగానే వీళ్ళైతే షాక్ అవుతారు. నాకు దయ్యాలున్నా ఏమున్నా కూడా మొత్తం నేను విడిపిస్తాను అని చెప్తుంది. కానీ ఈ అమ్మాయి అయితే చాలా భయపడుతుంది. వీళ్ళు వింత వింతగా చూస్తూ ఉంటారు. మ్యాండీ గాడు అందరిని ఒక దగ్గర కూర్చోమంటారు. అందరూ క్యాండిల్స్ పట్టుకొని దగ్గరగా చూసి ఒక మంత్రం అయితే చెప్తూ ఉంటారు. జానీ గాడు దయ్యాలు భూతాలంటే అస్సలు రమ్మడు, అమ్మాయిలంటే నమ్ముతాడు. కానీ ఇక్కడ ఈ అమ్మాయి చేస్తుంది చూసి మెల్లగా మ్యాండీ గాడు ఈ అమ్మాయి చేసేది నిజమా కాదా అని షాక్ అవుతూ ఉంటాడు. అలా దయ్యం సౌండ్లు రాగానే అయ్యో నిజమే అని వీళ్ళైతే మంత్రం చదువు కంటిన్యూ చేస్తూ ఉంటారు. అలా ఈ అమ్మాయి మంత్రాలు చదువుతూ ఉండగా డోర్ సౌండ్లు అయితే గట్టిగా వస్తూ ఉంటాయి. ఈ అమ్మాయి కూడా మంత్రం రివర్స్ కొట్టి ఆమె మొత్తం కక్కుకుంటూ ఉంటుంది. ఆ అమ్మాయి గట్టిగా లేచి నా ఇజ్జత్ తీయడానికి మీరైతే ఉన్నారు అని ఈమె లోపలికి వచ్చి గట్టిగా చెప్తూ ఉంటుంది. వీడైతే నువ్వేం మాట్లాడుతున్నావు తలకే పనిచేయలేదని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అలా వీడైతే అదైతే నిజం కాదు, ఎవరైనా నిజం చెప్తే అందరినీ చంపేస్తాను, మీరు పోలీస్ దగ్గరికి కూడా ఎవ్వరు వెళ్ళరు అని అంటాడు. సడన్ గా స్కాట్ గన్ గర్ల్ ఫ్రెండ్ అయితే ఏడుస్తూ ఉంటుంది. అలా వీడైతే పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటాడు. వాన్ తలకి అయితే అస్సలు పనిచేయదు. వాన్ గర్ల్ ఫ్రెండ్ అయితే ఇంకా ఏడుస్తూ ఉంటుంది. వీడి మాటలు విని స్కాట్ గన్ గర్ల్ ఫ్రెండ్ హిల్సన్ బయటకు వెళ్ళాలనుకుంటే వీడైతే ఆమె తలకైతే బద్దలు కొడతాడు. అలా వీడైతే పిచ్చివాడైపోతాడు. వీళ్ళ కొడుకుకి మధ్యలో రావడానికి స్కాట్ గాడు వస్తాడు. వాడిని కూడా చితకబాడతాడు. అలా మైల్స్ గాడు మధ్యలో అయితే వస్తాడు. వీళ్ళిద్దరిని అయితే పొట్టుపొట్టయితే కొట్టేస్తాడు. హిల్సన్ అనే అమ్మాయి గట్టిగా జానీ గన్ మీద రాడెత్తేస్తుంది. వాడైతే అక్కడికక్కడే చచ్చిపోతూ ఉంటాడు. ఎవరైనా క్లాత్ తీసుకురండి వీని పైన అయితే యుద్ధం రక్తం ఆపడానికి అని చెప్తారు. అలా కొద్దిసేపు తర్వాత వీళ్ళ ముగ్గురు అమ్మాయిలు అయితే ఒకటవుతారు. అలా ఇలా చూడగానే బయట చచ్చిపోయిన అమ్మాయి మళ్ళీ తిరిగి వచ్చి వీళ్ళ నలుగురు ఏకమవుతారు. హిల్సన్ అనే అమ్మాయి స్కాట్ గన్ అయితే గట్టి కొట్టి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. స్కాట్ గడ్ అయితే మెల్లాలేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, షెరీనా అమ్మాయి ఇంకా చచ్చిపోలేదు, ఇంకా బతికే ఉంది. వీళ్ళ ముగ్గురి అందమైన బెస్ట్ ఫ్రెండే షెరీనా. వీళ్ళ ముగ్గురు అమ్మాయిలు కలిసి స్కాట్ గన్ సెంటర్ వికెట్ పైన అయితే వచ్చలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే నువ్వు ఇక ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళొద్దు, నువ్వు అందుకే బ్రతికి ఉండాలని మెల్లగా ఆశ చూపుతారు. ఇలా వీళ్ళ నలుగురు కలిసి ఒక టీం లాగా ఉంటారు. ఎవరైనా అమ్మాయిని ఏడిపిస్తే ఇలా బంధం కట్టి మొత్తం ఏడిపిస్తూ చంపేస్తూ ఉంటారు. అలా అమ్మాయిని ఏడిపించిన వాళ్ళందరినీ వీళ్ళ టీం అయితే చంపేస్తూ ఉంటుంది. ఇక్కడితో మన స్టోరీ అయితే ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఇంకా ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానో కామెంట్ రూపంలో తెలపండి. ఒక సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి.